ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడ్డ లేఖనములో దావీదు గారు చెప్తున్నట్టు మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మొట్టమొదటి నేను చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నిన్ను వెతుకుతారో, ఎవరైతే దేవుడు నాకు కావాలి అని ఆశపడతారో వారిని నువ్వు విడిచిపెట్టు దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు అంటే, ఆయనను మనం ఆశ్రయించిన వారం అయితే, ఎవరిని అనగా సర్వోన్నతుడైన దేవుడును, సృష్టికర్త అయిన దేవుడును, మనందరికీ ప్రాణదాత అయిన దేవుడును మనం ఆశ్రయించిన వారం అయితే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదంట. ఏమండి, నీకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసినట్టు వారు, ప్రమాణం చేసినట్టు వారు సగంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వారు అనేక మంది ఉండొచ్చు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంత నమ్మకంగా చెప్తున్నాడో చూడండి ఒకసారి. మరో చదువుదాం. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. ఇక్కడ మనం ఆలోచించేద్దాం. కడుపును పుట్టినట్టు బిడ్డలు కూడా కొన్ని సార్లు మనల్ని ఏం చేస్తారంటే, విడిచిపెట్టి కన్నీటికి వారు దుఃఖానికి అప్పచెప్పేవారుగా కనపడతారు కొన్నిసార్లు. అండి, కన్నబిడ్డలే కాదు, స్నేహితులు కానివ్వండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన రకాలుగా నేనున్నాను, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అన్నట్టు వారు కూడా విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఒంటరిగా మిగిలిపోయి మనలో మనమే బాధపడుచు, మనకు మనమే కన్నీటిలో ఉండి, ఎవరు నా మాట వినేవారు లేరు, ఎవరు నా పక్షమున మాట్లాడేవారు లేరు, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, నాన్న వారు దూరంగా ఉన్నారు, నేను ఎవరితో నా బాధ చెప్పుకోవాలని కొన్నిసార్లు ఆలోచన చేస్తున్న సమయంలో నువ్వు నిజముగా నీ దేవుడిని స్మరణకు తెచ్చుకుని నీ దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆయన నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కింద మనడు చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారు నువ్వు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఎందుకు నమ్ముకుంటారు అని అంటే, నీవు నమ్మదగిన వాడు కాబట్టి. అంతేనా? ఏమి అంటే నీ నామం ఎరిగిన వారు అని అంటే ఎలా తెలుసుకుంటారు అని అంటే, ఆయనను ఎప్పుడైతే ప్రభువా నీవు మాకు కావాలి అని, ప్రభువా నీవెవరవో నాకు తెలియచేయని, నీవు నిజదేవుడు అయితే నాతో మాట్లాడని, నీవు నన్ను ఆదరించగలిగినట్టు వాడు అంటే నేను నమ్ముచున్నానని ఒకవేళ ఎవరైనా ఆయనను పిలవగలిగితే, ఆయన ఎట్టాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. హల్లెలూయా. నిన్ను నేను విడిచిపెట్టేవాడును కాను అని. అందుకే యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకోవాలంట. ఆయన నామమును వెలిగినట్టు ప్రజలు, బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఆయనను నమ్ముకును. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వారు ఆయన నమ్ముకుంటారు. అంటే ఇప్పటికు మనం ఆలోచన చేసినట్లయితే, ఇంకను నమ్ముకోని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఇంకా ఆయనను సరిగ్గా అర్థం చేసుకునే మనస్సు వారికి రాలేదు. ఏమండి, సరిగ్గా అర్థం చేసుకునే మనస్సు మనకు ఉందనుకోండి, దేవుడేంటో ఏంటో, దేవుని ప్రేమ ఏంటో మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమే కాదండి, మనిషిని యొక్క ప్రేమైనా
మాటైనా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మనము అర్థం చేసుకునే యొక్క విధానాన్ని బట్టి మనకి మనిషి అర్థమవుతాడు. అవునంటారు కదంటారు? హల్లెలూయా. అంటే మనం మాట్లాడే మాట ఇతరులకు కొన్ని సార్లు గాయాలు రేపొచ్చు, కొన్నిసార్లు అదే మాట ఆ గాయాన్ని కట్టేదిగా కూడా ఉంటుంది, మానిపేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు సందర్భాలు ఒకే మాట చేయగలుగుతుంది. అయితే విని దాన్ని అర్థం చేసుకునే దానిని బట్టి ఉంటుంది. హల్లెలూయా. అర్థం చేసుకుని దానిని గ్రహించి దాని ప్రకారం ఆలోచన చేయగలిగినట్టు ఆ మనస్తత్వం బట్టి ఉంటుంది. కాబట్టి నా ప్రేమిటి వాళ్ళ ఇక్కడ అన్నది, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారు నేను వెన్నడు విడిచిపెట్టేవాడు కాదు, నీ నామము వెరిగినట్టు వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతం గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథములో 16వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలాన్ని ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని సిద్ధపరిచారని ఎవరికి తెలియదు. కానీ ఆరాధనలో మనం పాడుకున్న పాట ఏంటి చెప్పండి? రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలాన్ని ఆశ్రయించుడి. అంటే ఆయన సన్నిధిని ఎప్పుడెప్పుడు? నిత్యము. ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు ఆయన సన్నిధికి రావాలి. మనం అవసరాన్ని బట్టి సన్నిధికి వచ్చేవారు కాదు. అవసరము ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన సన్నిధిని వెతికేవారుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటారు కదా, చదవకూడదు కానీ. అంటే అక్కడ ఏమంటే, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలి? నిత్యము మనం వెతకాలంటే ఏం వెతకాలంటే నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి కదా. మనం ఏదైతే వెతుకుతూ ఉంటాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే నిత్యము ఆయన సన్నిధిని వెతకడి అంటే వెతకండి. వెతికితే మీకు ఎందుకంటే మేలు జరుగుతుంది. హల్లెలూయా. నీకు మేలు జరగాలి అంటే ఆయన సన్నిధినే వెతకాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలదు. ఆయన సన్నిధానంలో నిత్య సంతోషము కలదు. అందుకే 100వ కీర్తనలో ఒక చక్కని మాట, మనకు చాలా ఇష్టమైన మాట. 100వ కీర్తనలో అంటాడు, ఆయన ఏమంటాడంటే, సమస్త దేశములారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఏం చేస్తూ? ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అర్థమైందా ప్రేమ దేవుని బిడ్డలారా? నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ యొక్క అక్కరతో ఉన్నా, నీవు ఎవరు తీర్చలేని భారముతో నీవు నిండిపోయి ఉన్నా, నువ్వు ఎలా రావాలో తెలుసా? ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు అలాగూ ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే నీవు ఏం చేస్తున్నావో తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద మోపుతున్నట్లు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ భారము ఆయన మీద వేస్తున్నట్లు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీవు ఆయన మీద నీ భారము వేసి నీ చింత యావత్తును మర్చిపోతున్నావు. కాబట్టి నిన్ను గూర్చి ఆయన చింతించేవాడై ఉన్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన తీసివేయవాడు.
హల్లెలూయా. నిన్ను ఆయన మన చింతలన్నిటిలో నుంచి విడిపించి ఆయన ఏం చేస్తాడంటే ప్రేమేంటి వలరా సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే అన్నాడు ఉత్సాహ గానము చేసు. మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిని వెతకాలి. నా ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ మాట ఎంత సంతోషాన్ని ఇస్తుందో చూడండి. ఒక కడుపులో నొప్పి వచ్చింది, బలహీనుడు కూడా బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉంటారు. తీసుకెళ్తున్నప్పుడు ఏమని వెళ్తారు? బాధతో వెళ్తాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు అనుకుంటాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఆయన వైద్యం చేస్తాడు కాబట్టి నాకు ఆ నొప్పి తగ్గిపోతుంది. అవునా? అది కడుపు నొప్పి కావచ్చు, తల నొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఒక వైద్యుడి దగ్గరికి వెళుతున్నట్టు ఆ రోగి అయినట వ్యక్తి ఏ నమ్మకంతో వెళతాడో తెలుసా? ఆయన దగ్గరికి నేను వెళుతున్నాను కాబట్టి ఆయన నాకు వైద్యం చేస్తాడు కాబట్టి ఆ వైద్యంలో నాకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ వైద్యం ద్వారా నా యొక్క బలహీనత పోతుంది కాబట్టి నేను సంతోషంగా ఉండొచ్చు అని నమ్మకంతో వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే వెళ్ళినట్టే వ్యక్తి ఆ వైద్యుడు చేసినట్టు వైద్యము సరైనది కావచ్చు, కాకపోవచ్చు, అక్కడ విడుదల కలవచ్చు, కలకపోవచ్చు. అండ్ ఆ వైద్యుడు ఇది నా వల్ల కాదు, మరొక చోటకి వెళ్ళమని చెప్పవచ్చు కూడా. ఎన్ని చూడట్లేదు మనం. కానీ ఇప్పుడు ఏమిటిరా, దేవుని సన్నిధికి నువ్వే సమస్య వచ్చినా ఇక్కడ అవ్వదు అన్న మాట ఇక్కడ ఉండదు. హల్లెలూయా. ఇక్కడ ఇది కాదు అన్న మాట ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధానంలో సమస్తము మనకు దొరుకుతూ ఉన్నాయి, సమస్తమును మనకు దొరుకుతూ ఉన్నాయి. ప్రేమింటి వాళ్ళారా, బలహీనమా? బలపరచబడతావు. ఆర్థికంగా దేవుడు ప్రతి ఒక్క ఆర్థిక నుంచి విడుదల చేస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను ఏం చేస్తాడు? హక్కును చేర్చుకుని నీ అక్కరలన్నీ కూడా తీర్చగలిగినట్టు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమింటి దేవుని బిడ్డరా, అందుకునేమన్నాడు? ఉత్సాహ గానము చేయొచ్చు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రావాలంటే దేవుని ఈ రోజు ప్రార్థన ఉందంటే చాలా మందికి ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది, కష్టమైపోతుంది. ఏమన్నాడమ్మా దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? నిత్యం మీరేం చేయాలి? యెహోవాను వెతకాలి. చదవండి ఒకసారి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. మొట్టమొదటిగా మనము యెహోవాను ఆశ్రయించాలి. ఆయన బలాన్ని కూడా మనము, ఆయన ఎవరు అంటే బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి? ఆయన బలమైన దేవుడు. నీవు బలహీన సమయంలో ఆయన బలపరచగలిగిన వాడు. కాబట్టి నా ప్రేమిటి వలన ఈ యొక్క సమయంలో ప్రభు మనతో చెప్తున్నట్టు మాట్లాడే తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు అందరిలో ఉన్నావా? నిన్ను అనేక మంది ప్రేమించేవారు ఉన్నారా, లేదా అనేక మంది దూషించేవారు ఉన్నారా? ఏది ఏమైనా నీవు మాత్రము యెహోవాను ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన బలాన్ని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన బలము నిన్నేం చేస్తుందంటే బలపరచబోతుంది. హల్లెలూయా. ఆయన బలము మనకేం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. అందుకే ఆయన సన్నిధి మనం ఏం చేయాలి? నిత్యము వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెతికితే ఏం జరుగుతుంది అంట? కీర్తన గ్రంథం. ఆయన బలాన్ని, ఆయన సన్నిధిని మనం వెతికితే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన అంటాడు 34వ కీర్తన 10వ చరణంలో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి కలవై ఏంటంట? ఏంటయ్యి? సింహము అండి. సింహపు పిల్లలే లేమి కలవై ఆకలిగొనునంట. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందరు చెప్పండి హల్లెలూయా. ప్రేమైన దేవులారా, ఇక్కడ మాట్లాడుతున్నట్టు దేవుని యొక్క వాక్యం ఏంటి అని అంటే, అడవికి రాజు సింహం, సింహానికి ఎదురు లేదు. అలాంటి సింహపు పిల్లలకు కూడా లేమి కలవై ఆకలి కొనొచ్చేమో, కానీ ఆ యెహోవాను ఆశ్రయించినట్టు బిడలకు ఏ మేలు కొదవై ఉండదంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏ మేలు కొదవై ఉండదంట. నిజమే కదా. కొన్నిసార్లు మనం చాలా అద్భుత పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో అయ్యో మనం ఇది ఏర్పాటు, ఇది అవ్వట్లేదు, ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. చివరి దశ వచ్చే వరకు కూడా భయాప్రాంతులైపోయి మనమే ఏదో బలంగా చేస్తామని. కానీ ప్రేమిటి వాళ్ళగా ఆ చివరి క్షణాల్లో ఇక ఏ సహాయము లేదన్న సమయంలో ఆయన కుడి హస్తము మనల్ని ఏం చేస్తుంటే ఆదరించి బలపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కుడి హస్తము మనల్ని ఏం చేస్తుందంటే బలపరిచేది, ఆదరించేది. అందుకని ఆయన నమ్మిన బిడ్డలకు ఏ మేలు చెప్పండి, ఏ మేలు కొదవయ్యి ఉండదు. ఖచ్చితంగా ఆయన మేలు చేసు దేవుడు. మేలు చేయక ఆయన ఉండేవాడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేలు చేయక ఆయన ఉండే దేవుడు కాదు. ఆయన మేలు చేయగలిగిన వాడు. అందుకే ఆయన దగ్గరికి వస్తే ఏ మేలు కొదవై ఉండదు. ప్రేమిటి దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి రావడమే కాదు, ఆయన దగ్గరికి వచ్చిన వారు ఏం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి. ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి. ఆయన మనకి ఎలా ఉండాలి? ఆశ్రయ దుర్గముగా మనం చేసుకోవాలి. ప్రేమిటి వాళ్ళారా, చూడండి, హెచ్చరిక గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయం 22వ వచనం. హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును కడుగునట్లుగా ఉపవాసముండుడని ప్రకటించింది. మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. ఏంటంటే ఆయనను మేలు కలుగుటకనా ఎవరిడైనా కీర్తన మనం చదువుకున్న ఏమన్నాడు అండి? ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదంట. ఇక్కడేమన్నాడు? ఆయనను మేలు కలుగుటకై, చదవను ఒకసారి, మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాక. చాలండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేలు కలుగుటకై మనందరికీ కూడా ఆయన హస్తము ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఆయన హస్తం మనకి ఎలా ఉంటుందంట? తోడుగా. దేనికి తోడుగా ఉంటుందంట? మేలు కలగజేయటానికి, క్షేమాన్ని అనుగ్రహించడానికి, మార్గమందు ఆయన హస్తం మనల్ని నడిపించడానికి, శ్రమయందు మనల్ని పట్టుకుని మన ఎన్ను తట్టి బలపరచడానికి. నేను స్తోత్రం కలుగును. ఆయన హస్తం మనకి ఏం చేస్తుందంట? తోడుగా ఉంటుందంట. దేనికంటే మేలు కలగ చేయటానికి. మన దేవుని హస్తము మనకు తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తుందంట? ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రేమైన దేవుని పెట్టినారా, ఈరోజు నీవు నేను ఆశ్రయించవలసింది ఎవరినో తెలుసా? మొట్టమొదటిగా
మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువగా మనకి ఎవరు కనపడతారంటే లోకంలో ఉన్నటువంటి వారే కనపడతారు కదండి. కాస్త పేరు కలిగినట్టు వారు, ఒక అధికారం కలిగినట్టు వారు అంటే ఇవే మనకు కనపడతారు. అందుకే వాక్యం ఎలా చదివిస్తుంది, మనుషులు నమ్ముట కంటే దేవుని ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయనే మేలు చేయని వాడు, ఆయనే కీడు తప్పించగలిగినట్టు వాడు, ఆయనే సమస్తమును కూడా నెరవేర్చగలిగినట్టు వాడు. కాబట్టి మనం ఈ సమయంలో ప్రభు మనతో చెప్తున్నట్టు మాట ఏంటంటే ఆయనను మనం ఏం చేయాలి చెప్పండి, ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక వాక్యాన్ని చెప్పి మనం ముగించుకునే చదువుతుంది. కీర్తన గ్రంథంలో రండి ఒకసారి. 5వ కీర్తన 11వ చరణం చదవండి ఒకసారి. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. ఇక్కడ ఎంత చక్కని మాట అండి. ఎవరిని? దేవుని ఆశ్రయించిన వారందరూ కూడా ఏం చేస్తారట, సంతోషిస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నిత్యము, ఆయన మనల్ని ఆదరించు దేవుడు అయి ఉన్నాడు, ఆయన మనకి సంతోషాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. నువ్వెంత కన్నీటి బాధలో ఉన్నా సరే, ఎంత రోదనతో నువ్వు అలరించిపోతున్నావు, వేదన పడుచు ఉన్నప్పటికీ కూడా ఆ వేదనలో నుంచి నిన్ను తప్పించి సమాధానం అనుగ్రహించబడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన సంతోషాన్ని ఇవ్వగలిగినట్టు వాడై ఉన్నాడు. మరొకసారి చదువున్నమాట, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. చూడండి, ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఇళ్ళకడే ఉండి ఉన్నటి సమస్యలు బట్టి ఆలోచన మీద ఆలోచన చేసి ఆలోచనకు పరిష్కారం రాక తెలియక ఎవరు కూడా చక్కని ఆలోచన చెప్పలేనట్టు వారు ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన ఎక్కువైపోయి ఇంకా టెన్షన్ పడిపోయి ఇంకా ఆలోచనతో వారి హృదయం అంతా కూడా ఏమైపోతుందంటే బరువు అయిపోతుంది, వేదనతో నిండిపోతుంది. ఏమ్మా ఏంటమ్మా అంటే మనసు బాగలేదండి, అందుకే దేవుడి ప్రార్థనకి రాలేకపోయామండి. ఏంటి అబ్బా పెద్ద సమస్య అండి బాబు, అది దానికోసం ఈరోజు మందిరానికి రాలేకపోయానండి. తలనిప్పండి, అందుకే ప్రభుదేవికి సన్నిధికి రాలేకపోయాడు. పంటి నిప్పండి, కాలు నిప్పండి. ఏంటి కుటుంబంలో సమాధానం లేదండి, అందుకే రాలేకపోయామండి. మనం గమనించవలసింది ఏంటంటే ప్రేమ దేవుళ్ళరా, అవన్నీ పోవటానికే దేవుడి సన్నిధికి రావాలి. అవి వచ్చినాయి రైటే, బాగాలేదు నిజమే, కానీ అవి ఇంటికాడంటే పోవు. ఎక్కడికి వస్తే పోతాయి? దేవుడి సన్నిధికి వస్తే పోతాయి. ఎందుకు తెలుసా? ఆయన మనను సంతోషముతో నింపే దేవుడు. ఆయన మన యొక్క పరిష్కారం, మన పరిస్థితులు అన్ని కూడా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడారా, ఈ యొక్క సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఎవరిని ఆశ్రయించవలసిన వారం అయి ఉన్నాము అంటే నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తును ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆయనే కదా మనందరి కొరకు సర్వమును విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు ఏ భేదము లేకుండా అందరినీ సమానంగా ప్రేమించి మనందరి నిమిత్తము ప్రాణము త్యాగ చేసిన దేవుడు ఆయన మాత్రమే. అందుకే మనము ఆయననే ఆశ్రయించే వారు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన ఆశ్రయించాలి.
ఎవరెవరో నమ్మి మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు, అధికారులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు, ధనాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు, బలాన్ని నమ్ముకొని దగాపడిన వారు ఉండొచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించిన వారును ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న ప్రజలు ఎన్నడూ కూడా చిగ్గునందరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిగ్గుపరిచే దేవుడు కాదు. చిగ్గుపడిన వేళలో ఎక్కడైతే చిగ్గుపడ్డారో, ఎక్కడైతే చింత నొందారో అక్కడే తిరిగి ప్రభు మనల్ని ఘనపరచగలిగినట్టు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే మనం లేవనెత్తి ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో పనికి రానివాడని, పనికి రానిదని ఎక్కడైతే మనం తలదించుకునే పరిస్థితి వచ్చి నిలబడము, అక్కడే దేవుడు మనల్ని చెప్తాడు ఘనపరిచి, ఈమె గొప్పది, ఈతను గొప్పవాడు, ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు, దేవుడు వీరి పట్ల గొప్ప కార్యములు జరిగించాడు అని అందరి నోట సాక్షాత్తంగా నిలబెట్టే భాగ్యము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు ఆయన మనకి చేసే దేవుడు. అందుకే మనము ఆయన ఏం చేయాలి? ఆశ్రయించాలి. మరొకసారి కీర్తన గానం చదువుకుని ముగించుకోండి. 9వ కీర్తన 10వ చరణంలో చక్కని మాట మనకు కనపడుతుంది. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టేవాడు కావున నీ నామము మెరిగిన వారిని నిన్ను నమ్ముకుందురు. నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. ఈ సమయంలో ముగిస్తుందిగా మీరందరూ కూడా ఒకే ఆలోచన చేత ఉండండి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కష్టములో ఉన్నావా, నష్టములో ఉన్నావా, లేమి కలిగి ఉన్నావా, ఏ బాధలో ఉన్నావా, నీవు ఎవరికి పనికి రానిదానవని, ఎవరికి పనికి రానివాడవని, ఎందుకు నీవు నీ మాటలు వ్యర్థమని అనేక మంది నిన్ను త్రోసివేస్తుండగా, దున్నలాడుతుండగా, నిన్ను ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిచిపెట్టగా నీ చెయ్యి పట్టి వెన్న తట్టి ఆలోచనతో నిన్ను నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడును నువ్వు ఏం చేయాలంటే ఆశ్రయించాలి. ఆయన నువ్వు ఆశ్రయించి ముందుకు నడవగలిగితే నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.